6 ఇంచులు, అల్ల సగం 3 ఇంచులు చేయి డౌన్కు. చేయి డౌన్ తీసుకోవాలంటే చిన్న సైజు కాబట్టి 30 ఇంచుల లోపు కాబట్టి 3 ఇంచులు చేయి డౌన్. అదే 6 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. చేయి డౌన్ 3 ఇంచులు. ఈ గీతలు కలుపుకోవాలి. దాంట్లో సగం ఇంచున్నర ఈ 3 గీతలు కొట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలి. నడుము లూజుకు చేయికి 7 ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలి. నడుము లూజుకు చెయ్యి 28 ఇంచులు జాబట్టి. ఇక్కడ చిన్న సైజు జాబట్టి 2 ఇంచులు, పెద్ద సైజు అయితే 2.5 పెట్టాలి. చిన్న సైజు జాబట్టి 2 ఇంచులు. ఈ రెండింటిని గీతలు కొట్టాలి. ఈ రెండింటిని గీతలు కొట్టి ఈ రెండింటిని ఇట్లా కొలుసుకోవాలి. కొలుసుకుంటే ఎంత వచ్చింది మనకు? పాదొక్క 6 వచ్చింది. ఈ పాదొక్క 6కు సగం చేసుకోవాలి టేప్ని. ఇంకో ఈడికి వచ్చింది మనకు సగం. ఇక్కడ ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఆర్మ్ స్కేల్ తీసుకొని ఈ 1 ఇంచ్ గీత ఈ గీత కలుస్తట్టు ఆర్మ్ స్కేల్ని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా చెయ్యి రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ ఇటు సైడు దీన్ని ఆర్మ్ స్కేల్ని రివర్స్ పెట్టి ఈ సగం గీత కొట్టుకున్నాం కదా దానికి వచ్చేటట్టు ఇట్లా గీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఈమె చెయ్యి లూజు 6 ఇంచులు. ఖర్చుకు 2 ఇంచులు. ఫ్రంట్ భాగం లోతు తీయడం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు. ఈ రెండింటిని కొలుసుకుంటే 7 ఇంచులు వచ్చింది. ఈ మళ్ళీ టేప్ని సగానికి చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ 30 ఇంచు చేయి డౌన్. ఇక్కడ నుంచి చిన్నగా 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 ఇట్లా సన్నగా వస్తట్టు మార్కింగ్ చేసుకోవాలి. చేయి లోతు తీసుకోవాలి. ఇది